తగులుతుంది టక్కన పిచ్చి పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీకు శ్రీనగర్లో మా డే 4 ఎలా స్టార్ట్ అయింది, ఏం చేసాము అనేది వీడియోలో షేర్ చేస్తానండి. మేము మంచిగా హోటల్లో బ్రేక్ఫాస్ట్ అది చేసేసి బయలుదేరుతున్నాము. కాంప్లిమెంటరీ ఉంటుంది కనుక అక్కడే తినేసి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే గుల్మర్గ్ వెళ్ళాలి. అలాగే అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు షాపింగ్ చేయడానికి. సో ఇవాళ అయితే గుల్మర్గ్ వెళ్ళి అక్కడ చూసి షాపింగ్ చేసుకుని షికారా రైడ్ అది చేసుకుంటాం. మమ్మల్ని భరిస్తున్నాడు అనమాట 4 రోజుల నుంచి అబ్బాయి. ఇదిగో హాయ్ చెప్పండి అబ్బా అందరూ. కనపడుతున్నావా నువ్వు లావణ్య? చూడు మీరే చూసుకోండి. గుడ్ మార్నింగ్. గుల్మర్గ్ బయలుదేరాం అనమాట. ఏ టైంకి వెళ్తామో తెలియట్లేదు, ఎందుకంటే ట్రాఫిక్ అది బాగుంటుంది. అందరూ మొత్తం మన సౌత్ ఇండియా వాళ్ళందరూ ఇక్కడే కాశ్మీర్లోనే దిగబడినట్టుంది పరిస్థితి. మనకి శ్రీనగర్లో కొంచెం సెక్యూరిటీ అది చాలా ఎక్కువ ఉంటుంది కదండి. ఎక్కడ చూసినా ఈ వెహికల్స్, ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. కానీ నిజంగా అండి అక్కడ వాళ్ళు అంతా కూడా మన బార్డర్స్లో అంతా వాళ్ళు ప్రొటెక్షన్ ఉండబట్టి మనం ఇక్కడ చక్కగా హ్యాపీగా నిద్రపోతున్నాం అనిపిస్తుంది నాకైతే. అక్కడ మనం 4 రోజులు వెళ్ళి ఉండలేకపోయాము, అలాంటిది మంచులో వాళ్ళు ఎలా ఉంటున్నారా అనిపిస్తుంది. ఇంకా మొత్తం అసలు ఆ వెహికల్స్ దారి పొడుగుతా వెళ్తూనే ఉన్నాయి గుల్మర్గ్. చాలా అసలు క్రౌడ్ అంతా ఎర్లీగా బయలుదేరిపోయారనమాట. గుల్మర్గ్లో అండి యాక్చువల్గా గండోలా రైడ్ అని ఉంటుంది, కేబుల్ కార్ది. అది టికెట్స్ మనకి ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మా ప్రోగ్రాము ఆల్ ఆఫ్ ఏ సడన్ చేసుకున్నాం కనుక మేము అవి ఏం బుక్ చేసుకోలేకపోయామండి. కానీ ఆ టికెట్స్ ఉంటేనే ఎక్కువ బెనిఫిట్ ఇక్కడ గుల్మార్గ్ వెళ్ళడంలో. లేకపోతే అంటే మిగిలిన సైట్ సీయింగ్స్ ఇది కొంచెం వేరియేషన్ ఉంటుంది, కానీ ఒకరోజు ఇక్కడ కట్ చేసుకోవచ్చు అనమాట. మనం గుల్మార్గ్ వెళ్ళకుండా కూడా వచ్చేయచ్చు, మన దగ్గర తక్కువ టైం ఉంది అనుకుంటే. గండోలా రైడ్ ఉంటే వెళ్ళాలి. ఇక్కడ ఒక 5 సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయండి. అంటే ఒక 5 ప్లేసెస్లో ఇట్లా మనకి ఆపుతారనమాట. అవన్నీ మనం ముందే మాట్లాడుకోవాలి. మన వెహికల్ని మళ్ళీ అక్కడ పై వరకు వెళ్ళనివ్వరు అనమాట. అక్కడ ఆపేసుకుంటే అక్కడ మళ్ళీ సేమ్ వెహికల్ తీసుకుని వెళ్ళాలి. సో ఆ వెహికల్లో మేము అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాము. ప్రెజెంట్ అయితే మనం ఫస్ట్ వ్యూ పాయింట్లో ఉన్నామండి. ఇదిగోండి ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది. మనము ఎక్కడ గుల్మర్గ్లో ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట. అలా ఉంది. ఇంకా ఎక్కడైతే మంచు ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో ఆపారనమాట కారు. కాసేపు ఫొటోస్ అవి దిగడానికి, మనము కాసేపు ఎంజాయ్ చేయడానికి అలా అక్కడ ఆపారు. ఇంకా మేమైతే అక్కడ ఫన్నీ వీడియోస్ కొన్ని చేసామండి. అవన్నీ నేను తొందరలోనే షార్ట్స్ రూపంలో మీకు పోస్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే గుల్మర్గ్లో ఉన్నామండి. ఇక్కడ వ్యూ ఇలా ఉంది. అయితే కొన్ని ఏంటంటే చెప్పాలి మీకు. గుల్మర్గ్లో మనం ఒకవేళ కేబుల్ రైడ్ కనుక దొరకకపోతే ఇక్కడ అంతా స్పెషల్గా మనం ఒక రోజంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదనిపించింది. ఇది ఆల్రెడీ కనుక మనము సోన్మర్గ్ వెళ్తే ఇంక ఇక్కడికి రావాల్సిన పని లేదు. ఇక్కడ స్పెషల్గా అంతగా చూడాల్సింది అయితే ఏం లేదు. అంటే మన కేబుల్ కార్కి టికెట్స్ దొరికితే రావచ్చు. అది మొత్తం మనకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కనుక. వ్యూ అంటారా, ఒక్కో చోట ఒక్కొక్క అందం ఉంటుంది. ఇక్కడ గుల్మర్గ్లో అంటే మేము ఆగిన పాయింట్లో ఒక్కొక్క చోట ఒకలాగా ఉంటుంది కదా. సో మేము ఆగిన చోట్లో స్నో ఇలా ఉందన్నమాట. మేమైతే ఎవరి కాళ్ళము బేరాలు ఆడుకోవడము, ఇక్కడ బేరాలు ఏం ఆడలేదండి. ఆల్రెడీ అన్ని రైడ్స్ అయిపోయినాయి. మేమైతే కంప్లీట్ అయిపోయి ఫోటోలు తీసేసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరడానికి రెడీ అయిపోయాము. అగోండి వెహికల్స్ చూడండి, అసలు కంటిన్యూస్గా ఎక్కుతున్నాయి దిగుతున్నాయి అనమాట. అయ్యో అశోకవనంలో సీతలాగా కూర్చొని ఇక్కడ. హెల్ప్ చేయాలమ్మా మీకు, మా వాళ్ళని చూపియాలి మీరు. ఎక్కడానికి వెహికల్స్ చూసారా లైన్ ఎక్కడ దాకా ఉందో. అటు అవతల నుంచి నాకు కనిపించట్లేదు కానీ అదిగోండి.
ఇంకోటి అండి, ఇలా మనము కొంచెం మందపాటి బట్టలు అవి తీసుకెళ్తే తప్పించి ఆ మంచులో మనకు అలవాటు లేదు కనుక మనకు కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు గుల్మార్గ్ నుంచి వచ్చేటప్పుడు అన్నీ కూడా ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి మనకి. షాపింగ్ అన్నమాట అయిపోయింది గుల్మార్గ్. ఇక్కడ షాపింగ్ వచ్చాం. దారిలో అన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇట్లా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ టైప్ ఉంటాయని మా కార్ డ్రైవర్ చెప్పి ఆపాడు. ఇలా కర్టెన్స్ కూడా ఉంటాయని నాకైతే తెలియదండి వాస్తవంగా. అంటే మనం కొంచెం ఈ ఎగ్జిబిషన్స్ కాటికి కూడా తక్కువ అటెండ్ అవుతాము. ఇది కొంచెం మైండ్లో ఉన్న టైప్ అబ్బాయి. ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి చూసారా అసలు ఎంత బాగున్నాయో. వీళ్ళు ఏంటంటే మనకి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్స్ జరుగుతాయి కదండి, అక్కడ కూడా స్టాల్స్ పెడతా ఉంటారు. వీళ్ళంటే వీళ్ళని కాదు, స్టాల్స్ ఉంటాయి కదా హ్యాండ్మేడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చూసాము. షాల్స్, స్టాల్స్, ఇంకా శారీస్, ఇదిగోండి హ్యాండ్మేడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఒకసారి జస్ట్ అలా ఒక లుక్ వేసాం అనమాట. ప్రతి ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదండి. అక్కడ కాశ్మీరీ ఆర్ట్ దాని మార్కు తెలిసేటట్టుగా మనకి అక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు నేను వీడియో తీసుకుంటుంటే మీరు యూట్యూబ్లో పెడతారా, మాకు లింక్ షేర్ చేయండి అని చెప్పి నెంబర్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే మేము షాజీ అండ్ కంపెనీలో ఉన్నామండి. అసలు ఇక్కడైతే హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అయితే కళ్ళు తిరిగిపోయేటట్టు ఉన్నాయి అనమాట. అన్నీ కూడా ప్యూర్ వర్క్ అనమాట. హ్యాండ్మేడ్ ఐటమ్, మొత్తం ప్యూర్ హ్యాండ్మేడ్ ఐటమ్ ఉంది. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి. मेरा इंस्टाग्राम भी है इधर, इंस्टाग्राम सी वंडर वुड वर्क्स. అసలు ఐటమ్ కళ్ళు తిరుగుతుంది అబ్బా. మొత్తం అంతా హ్యాండ్ వర్క్ అబ్బా అది. This is the 14th century art of Kashmir. This is called paper mache. Madam, yes madam. Abhi bhi kar rahe hain. ఇది చూడబ్బా. My father is a Padma Shri winner. Award winner. అక్కడ మా వాళ్ళే కొన్ని శారీస్ను కొన్ని తీసుకున్నారు. నేనైతే ఎక్కడ శారీ తీసుకోలేదండి. మేమేమో మొత్తం మనుషులు మునిగిపోయేలాగా బట్టలు వేసుకుని కూర్చుని ఉడుకుతున్నాము. ఆ అమ్మాయి ఏమో నెత్తిన దుపట్టా వేసుకుని డింగి డింగి వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతా మా పర్చేసింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము దాల్ లేక్లో షికారా రైడ్ మాట్లాడుకున్నామండి. ఇక్కడ కూడా అంతేనండి, మళ్ళీ అగైన్ బేరం లైఫ్లో బేరాలు ఆడటం అంటే నేర్చుకుంటారనమాట కాశ్మీర్ ట్రిప్ తోటి. అంత అంటే మనం అంతగా అడగాల్సి వస్తుంది. వాస్తవంగా మనకి అది ఏదైనా ఒక ప్రైస్ చెప్పారనుకోండి, అది కరెక్ట్ అనిపిస్తే మనమే బేరం ఆడం అసలు. तगलती टक्कर पिच नहीं रखना है, ऐसा नहीं चढ़ना है. బొట్ట బోల్తా పడతాం పిచ్చి పిల్ల. హాయ్ అండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే దాల్ లేక్లో ఉన్నాము. లేక్లో కాదు, దాల్ లేక్ మీద పడవల్లో ఉన్నాం అన్నమాట. అసలు ఒకళ్ళు చలికి ముక్కులు వీసిపోయినాయి, మాట రావట్లేదు. మా టైం ఎట్లా ఉందంటే అట్లా ఉంది, వావ్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే చక్కగా ఎంతో ప్లాన్ చేసుకున్నాము, ఇవాళ అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని. వరుణ దేవుడు మా ప్లాన్లన్నిటిని అలా అనిపించాడు అనమాట. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. అంటే వర్షం పడుతుంది కదా, దాంతో అంతా కొండలు ఏం కనిపించకుండా మొత్తం అంతా అట్లా మూసేసినట్టుంది. ఇంకా మేము అసలు ఫన్ క్రియేట్ చేసుకోవటమే. ఇంకా అసలు మాకు ఎక్కడికి వెళ్ళినా भैया कह रहा हूँ, हाँ बोलो. अभी बोर लग रहा है भैया. गाना गाओ ये చెప్పాడు. नहीं तो अंताक्षरी खेलो, अंताक्षरी. नहीं तो enjoy yourself. क्या है? आप स्लो जा रहे. आपका ठंडी से बंद हो गया. तेज बढ़ाओ. ओपन करो, ओपन. अभी कॉफी पिलाएगा उधर रेस्टोरेंट पे. कॉफी पिलाएगा. फ्री कॉफी. हाँ, मेरे तरफ से पियो, कोई बात नहीं. हमसे वो भी फास्ट चल रहे हैं. అది हम देख रहे हो जा रहे हैं. మునిపోయింది, మళ్ళీ ఇంకో చాట తేలిద్ది ఇప్పుడు అది. ఓ డూబ్ గయా. ఇదిగోండి మేము ఇట్లా 2 పడవలు తీసుకున్నాము.
పక్కన మాతో పాటే పక్కన హాయ్ చెప్పండి మా వాళ్ళకి. పిల్లలు హాయ్ చెప్పండి. गर्ल्स से हाय कट्टन निकालो हाय बोलो साइड करके हाय बोलो. हाँ हम कोई नजर नहीं लगाएंगे अभी आपको. एंजॉय होगा. అక్కడ వర్షం పడుతుందండి. సో వర్షం మూలంగా ఏంటంటే అంతా కూడా మంచులాగా, అంటే పొగ మంచు అంటారు చూడండి, ఆ టైప్లో అనిపిస్తూ వ్యూ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ షికారా రైడ్ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఒకవేళ వెళ్తే కనుక. షికారా రైడ్ కూడా మీ ట్రిప్లో ఒక పార్ట్. బోట్ హౌస్ స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ షికారా రైడ్ మాత్రం ప్లాన్ చేసుకోండి. బోట్ హౌస్ ఏం లేదండి, మనం హోటల్లో ఉన్నట్టే ఉంటుంది, అంతకంటే ఏం లేదు, వన్ ఫీల్ అంతే. న్యూ లూసిఫర్ బోట్ ఏం పేర్లు పెట్టారు ఒకదానికి ఒకటి. ట్యూలిప్స్ అన్ని బిజినెస్లు అయిపోయినాయి, ట్యూలిప్స్ గార్డెన్కి వచ్చింది. లక్ష్మి మేము ఇక్కడ తులిప్స్ గార్డెన్ పెట్టుకుని మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ట్యూలిప్స్ ఎక్స్పోర్ట్ చేస్తావా? ఐస్ అయిపోయింది. ఇక్కడే ఉంటాం సీజనల్ గా బిజినెస్ చేస్తాం. అది అయిపోతే నెక్స్ట్ ఇంకొకటి ఐస్ బిజినెస్. ఫారినర్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వచ్చి బజ్జీలు తిని వెళ్ళాలి. అంతే మనం నా దగ్గర ఇప్పుడు కుమారి ఆంటీ బిందు బజ్జీస్ అయిందో అట్లా అంతకంటే ఫేమస్. బిందు బజ్జీస్, సునీత పకోడీస్, మళ్ళీ రాగి సంగటి, చికెన్ కుర్మా అదిరిపోవాలా. ఇటు ఇంకా మొత్తం షికారా రైడ్ అయిపోయిన తర్వాత దానిలోనే షాపింగ్ ఉంటుందండి. అంటే మనకి కొన్ని గవర్నమెంట్ వాళ్ళవి అని చెప్పి, సొసైటీ వాళ్ళవి అని చెప్పి తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడ కూడా యాక్చువల్గా బేరం ఉండదు, 20% డిస్కౌంట్ అని ముందు చెప్పారు, కానీ కొంచెం మా వాళ్ళందరూ అక్కడ కాశ్మీరీ స్పెషల్ ఉంటుంది కదండి, కానీ వర్క్, ఆ శారీస్ బల్క్లో తీసుకుంటాం అనేసరికి కొంచెం తగ్గించారు. సో బేరమాడి తీసుకున్నారనమాట అందరూ. అలా షాపింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మేము బ్యాక్ టు మా హోటల్ అండి. ఫ్లోటింగ్ మార్కెట్లో అందరూ బిజీగా షాపింగ్ కోసం అని చెప్పి తిరుగుతున్నారు. షాపింగ్ కోసం అందరూ కాదులేండి, కొంతమంది ఏంటంటే జస్ట్ సైట్ సీయింగ్, ఫొటోస్ అట్లా. న్యూ శ్రీనగర్ డ్రై ఫ్రూట్ షాప్. ఏ వీళ్ళు మనకు తెలుసబ్బా, పంజాబీ వాళ్ళు నిన్న కలిసారు. హలో హాయ్. ఇదిగో అది గీజర్ అబ్బా, అంత పెద్ద డ్రమ్లో వేడి చేస్తున్నాడు వాడు, కానీ నిజంగానే కింద నుంచే నీళ్ళు తీసుకుంటున్నాడు అంటావా? అదిగో పైనుంచి పడుతున్నాయి నీళ్ళు, వేస్ట్ నీళ్ళు. ట్యాంక్ ఉందమ్మా పైన, అదిగో అటు చూడు. ఈ నీళ్ళు ఎందులోంచి పడుతున్నాయి అంటావు? ఈ వర్షం నీళ్ళు కారుతున్నాయి పైన పడ్డాయా? పైన. ఇదిగో ఇల్లు చూడు, చక్కగా అందరూ బుడ్డోళ్ళు పెద్దోళ్ళు అందరూ. గట్టిగా దేవుడికి మొక్కుకో, దేవుడు తిడతాడేమో దీనికి కూడా నువ్వు నాకు మొక్కుతున్నావంటే అని. డే 4 అలా ముగిసిందండి. వర్షం వచ్చి కొంచెము కొన్ని ప్లేసెస్లో డిసప్పాయింట్ అయినా కూడా మేము ఎంజాయ్ చేయటంలో మాత్రం ఎక్కడ తగ్గలేదన్నమాట. చాలా మంచిగా గడిచింది. మరి మీకు ఏమనిపించింది వీడియో చూస్తే అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.